హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా క్విక్‌గా చేసుకునే 10 నిమిషాల్లో తయారయ్యే కొబ్బరి దోస ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో ఒక కప్పు సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకున్నామండి. దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మిక్సీ జార్‌లో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నామండి. దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాము. నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలనమాట. ఇప్పుడు దీనిలో వచ్చి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ఇలా కట్ చేసుకున్నామండి. దాన్ని వేసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి నీళ్లు వేయకుండా దీన్ని కూడా పల్స్ మోడ్‌లో మిక్సీ పట్టుకుందాము. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. పిండితో పాటు కలిపేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు. ముందు మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మొత్తం 2 కప్పులైతే నీళ్లు పడతాయండి. ఫస్ట్ ఒక కప్పు నీళ్లు వేసుకొని కలుపుకుందాము. తర్వాత ఇంకొక కప్పు కూడా నీళ్లు యాడ్ చేసుకుందాము. రెండో కప్పు నీళ్లు కూడా వేసి కలిపేసుకుందామండి. కరెక్ట్‌గా ఉంటుంది 2 కప్పుల నీళ్లు. ఒక కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు కరెక్ట్‌గా సరిపోతుందండి. విస్క్ పెట్టి కలుపుకున్నామనుకోండి ఎక్కడ మనకి ఉండలు లేకుండా చక్కగా మంచిగా పిండంతా ఒకే ఈవెన్‌గా కలుస్తుందనమాట. ఇప్పుడు మూత పెట్టేసేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. రవ్వ మనకి చక్కగా నానుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దాము. ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ చక్కెర వేసుకుందాము. ఒక చిటికెడు వంట సోడా వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. చక్కెర వేసుకోవటం వల్ల దీని టేస్ట్ చాలా బావుంటుంది. స్వీట్‌నెస్ అయితే రాదండి. పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా! దీని టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక గరిటె పిండి వేసుకుందామండి. దీన్ని ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుందాము. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుందామండి. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. రెండో పక్కకి మార్చుకుందామండి ఇప్పుడు. రెండు పక్కల మంచిగా కాల్చి తీసుకుందాము. చాలా క్విక్‌గా అయిపోతుందండి. చేసుకోవటం చాలా ఈజీ అనమాట. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి, చాలా క్విక్ రెసిపీ అనమాట. దీనికి ఇంకా చట్నీ కూడా ఏమీ అవసరం లేదండి. ఇలానే తినేయొచ్చనమాట. కారం కారంగా చాలా బావుంటుంది. మనం కొంచెం చక్కెర వేసుకున్నాం కాబట్టి మొత్తం బ్యాలెన్స్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే టొమాటో చట్నీ కానీ మనకి పండు మిరపకాయ పచ్చడి ఉంటుంది కదా! అది కూడా చాలా బావుంటుందండి. టమాటో పండు మిరపకాయ పచ్చడి కూడా చాలా బావుంటుంది దీనిలోకి. ఒకటి తుంచి చూద్దాము. చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. చూడండి ఎంత మెత్తగా ఉందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.